అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి బోల్డ్ అల్వాల్లోని మీనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి యాజమాన్యం గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యంపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత కొన్ని నెలల నుంచి తమకు జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, ఇంటి కిరాయిలు చెల్లించలేక కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. హాస్పిటల్లో పనిచేసే టెక్నీషియన్స్, ల్యాబొరేటరీ సిబ్బంది, మెయింటెనెన్స్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ అందరికీ జీతాలు చెల్లించలేదని తెలిపారు. యాజమాన్యంతో చర్చించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ రాఘవేందర్ రాజు, కిషోర్, నరేష్, రాములు, సంజయ్, వలి తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు వీళ్ళందరూ ఎంప్లాయీస్ గత 6 నెలల నుంచి మేము అక్కడ జీతాలు లేకుండా, జీతభత్యాలు లేకుండా పని చేస్తున్నాము. ప్రతిసారి అడిగినప్పుడల్లా ఈరోజు రేపు 2 days టైం ఇవ్వండి, లేదంటే మా ఫాదర్ చనిపోయారు కదా కొంచెం టైం ఇవ్వండి, ఇదే మాట్లాడుకుంటా మమ్మల్ని గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి అట్లనే స్టెప్ బై స్టెప్ దాటేసుకుంటూ వెళ్ళారు. నిన్న అందరం కలిసి జీతాలు ఏమైంది అని అందరం కలిసి నిన్న అడగడానికి వెళ్తే, మీరు ఏం పని చేసిండ్రు, మీరు ఎంత బిజినెస్ ఇచ్చిండ్రు, మీతో ఏం డాటా ఉంది, మీరు ఇక్కడ విత్ సీసీ కెమెరా రికార్డులతో సహా అప్పుడు సబ్మిట్ చేయండి, అప్పుడు మీకు జీతాలు ఇస్తాము, అంతవరకు మీకు జీతాలు ఇవ్వము అన్నారు. ఈరోజు పోయి అడిగితే మేము జీతాలే ఇవ్వము. ఎవరంటుండే ఈ మాట డైరెక్టర్లు డాక్టర్ మీనా మేడం, వాళ్ళ హస్బెండ్ డాక్టర్ పాండురంగం. నాది గత 7 నెలలు అండి. మీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? నాతో పాటు వీళ్ళందరూ ఎంప్లాయీస్ అండి. టెక్నికల్ టీమ్ వాళ్ళు ఉన్నారు, మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ ఉన్నారండి, మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారు, ల్యాబొరేటరీ వాళ్ళు ఉన్నారు, నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, మా డాక్టర్స్ ఉన్నారు, డిఎంఓలు ఉన్నారు. అందరం కలిసి వచ్చామండి. కంప్లైంట్ ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళలేదు, సిఏ గారు వెయిట్ చేయమన్నారు. నిన్న వస్తే లేబర్ డిపార్ట్మెంట్లో ఇవ్వమన్నారు. హాస్పిటల్ ముందు వెళ్ళి ధర్నా మేము చేస్తే వాళ్ళు ఇక్కడికి తీసుకొని ఇప్పుడు పట్టుకొని వచ్చారు. మాది ఏం లేదు సార్, మాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఇది మొదటిసారి కాదు, ఇది ఇట్లా జరగడం మా వాళ్ళని కాదు, మాకన్నా ముందు గ్రూప్ వాళ్ళకి అలానే జరిగింది, అంతకుముందు ఉన్న వాళ్ళకు అట్లనే జరిగింది. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే దీంట్లో ఈ ప్రాబ్లం తోటి ఒక 30-40 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా పిటిషన్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఒక డేట్ చెప్పి వాళ్ళందరినీ కూడా పిలిపించి పిటిషన్ వేపిద్దామని మేము ప్లాన్లో ఉన్నాం. హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీలో మెయింటెనెన్స్గా చేస్తున్నాను. నేను గత 7 నెలల కింద జాయిన్ అయ్యాను సార్ మా మేనేజర్ ద్వారా. ఇలా 2 నెలలు జీతాలు లేట్గా ఆలస్యంగా ఇచ్చారు. అయినా పర్లేదు, ఏదో వేసేయాలని అలాగే చేశాను. గత 3 నెలలుగా మాకు జీతాలు ఇవ్వట్లేదు. ఏందని అడుగుతుంటే అలానే నెక్స్ట్ మంత్ ఇస్తాము, 1 week ఒక డేట్ పెట్టారు. సరే పలానా డేట్కి వెళ్తే మళ్ళీ ఇంకొక రోజు పడుతుంది, తర్వాత మేడం రాలేదు, 2 days వస్తుందన్నారు. ఇలా కాలక్షేపం చేస్తూ 3 నెలలుగా మాకు జీతాలు ఇవ్వట్లేదు. మా పిల్లగాల జీతం 15,000లోనే వాళ్ళ ఇంట్లో తిండి ఇవన్నీ వెళ్ళాలి. గత 3 నెలలుగా వెళ్ళి అడుగుతుంటే రోజు ఇదే చెప్తున్నారు, వాళ్ళ ఫాదర్ అన్నో ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నారు, కానీ ఇంతవరకు మాకైతే జీతాలు ఇవ్వట్లేదు. మాకు ఇంట్లో కూడా కడవట్లేదు. మాకు చేసి ఎలాగైనా మాకు జీతాలు ఇప్పించండి. ఈరోజు వెళ్తే మీకు ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమని చేసుకోండి, మీ జీతాలు ఇవ్వని మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు తిరిగినా ఎంతగానో తిప్పించుకుంటున్నారు తప్ప మాకైతే ఏం చేయట్లేదు. మాకు దయచేసి ఎలాగైనా మా జీతాలు మాకు ఇప్పించండి.